చనిపోగానే మరి ఎన్నో పడాలి ఈ దేహము ఇక్కడ వాడేసేసాడు, వదిలి పడేసాడు దేహం అయిపోయింది. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను, అభిషేకం చేశాను, బాగా తెచ్చిపోయింది, ఏం చేశాడు ఈ సంవత్సరం పడేసాడు, ఇంకో డ్రెస్ వేసుకుంటున్నాను. ఎట్లా మనం డ్రెస్ వేసుకుంటామో అట్లా మనం జన్మలు ధరిస్తూ ఉంటాం. సరే, ఒక వ్యక్తి చనిపోయాడు, మళ్ళీ ఎక్కడ పోతాడు ఇమ్మీడియట్గా అని అంటే స్వర్గ నరకాలకు కానీ లేదా పితృలోకానికి కానీ తపోలోకానికి కానీ వెళ్తాడు. ఒక వ్యక్తి బాగా ధ్యానం చేశాడు, సమాధిలో ఉన్నాడు, సమాధి స్థితిని అందుకుంటున్నాడు, కొన్ని గంటలు కూర్చోగలుగుతున్నాడు, ఇప్పుడైనా పితృలోకానికి వెళ్ళడు. పితృలోకం కంటే పవర్ఫుల్ లోకం తపోలోకం, అందుకని తపోలోకానికి వెళ్ళిపోతాడు. ఆ తపోలోకములోనే ఇప్పుడు త్రైలింగ స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, లహరి మహాశైలు, వీళ్ళంతా మహామహా గురువులు ఉన్నారు కదా, తాంత్రిక గురువులు ఉన్నారు. మనం శ్రీచక్రంలో, తర్వాత ఖడ్గమాల చక్రములో తాంత్రిక గురువుల యొక్క ప్రతిష్టాపనలు చేశాం. మరి